జనరల్‌గా మనం మన లైఫ్‌లో ఏదన్నా చిన్న అబద్ధం ఆడి అది తెలిసిపోతే అదొక రిగ్రెట్, గిల్ట్ ఫీలింగ్ ఉండిపోద్ది. కానీ ఇప్పుడు నాకు ఈ రేప్స్ అనేవి ఎక్కువ చూస్తూ ఉంటున్నాం. అంటే ఇంత జరుగుతూ ఉన్నా వాళ్ళ గురించి వాళ్ళకి ఏదో ఒక శిక్షలు పడడమో ఏదో ఒకటి చేస్తూనే ఉంటున్నారు. బట్ అయినా ఎందుకు ఇలా పెరిగిపోతున్నాయి? దాన్ని మళ్ళీ ఈ వీళ్ళందరూ స్టేటస్‌లు పెట్టడం అంటే అవేర్‌నెస్ పెంచడానికా? లేకపోతే సోషల్ వాలిడిటీ గురించి పెడుతున్నారా? అసలు ఇది ఎందుకు స్టార్ట్ అవుతుంది? ఎక్కడ స్టార్ట్ అయ్యింది? చాలా డెలికేట్ టాపిక్. మనము ర్యాండమ్గా మాట్లాడుకుంటున్నాం కానీ చాలా డెలికేట్ టాపిక్. రేప్ అనేది కానీ ఆ ఆవేశంలో వాళ్ళు చేసే పనులు కానీ ఒక మనిషిని ఒక తల్లి లాంటి ఒక ఆడ లైఫ్ని సమ్హౌ స్పాయిల్ మైండ్తో చూస్తారు. వాళ్ళ బ్రెయిన్ అంతా ఒక స్పాయిల్డ్ మైండ్లో ఉంటుంది. ఆ క్షణిక ఆనందం కోసమో క్షణిక ఆవేశం కోసమో చేసినవి ఈగోల రూపంలో వాడు చేసిన పనులు అతి దారుణమైన పనిది. బికాస్ అన్నిటికంటే దారుణమైనది అది. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోవాల్సినవి. డీసెన్సిటైజ్ చేస్తున్నారు. అంటే అందరూ రేపుల గురించి మాట్లాడుకున్నారు ఇంకొక 1 year తర్వాత ఇంకా రేపులు కామన్ అయిపోతాయి. ఏముందిలే ఇంకా అవుతూ ఉంటాయి, జరుగుతుంటాయి. ఇప్పటికే కామన్ అయిపోయింది అనిపిస్తుంది. అయిపోయింది. డీసెన్సిటైజ్ చేశారు అట్లా. అందరూ ఏం మహా అయితే ఏం చేస్తారు, బై స్టేటస్లు పెడతారు. వాడి గురించి ఏమైంది, మొన్న ఏదో కాలేజ్లో జరిగింది, ఏమైంది వాడి గురించి, నెక్స్ట్ ఏంటి అన్నది ఎవ్వరు ఆలోచించరు. నేను స్టేటస్లు పెట్టానా లేదా, నేను చాలా గొప్పవాడిని అయ్యానా లేదా, నా మంచితనం నీకేం తెలుసు, ఇలాంటివి ఉంటే నేను బాధపడతాను అనేటట్టుగా చూపించుకోవడానికి. విచ్ ఇస్ స్టెప్ 1. స్టెప్ 2 వచ్చేసి అసలు దీని మూల కారణం ఏంటి అన్నది ఎవ్వరు ఆలోచించరు. ఈ మూల కారణానికి వెళితే చాలా నెగ్లిజెన్స్ ఎట్ గ్రౌండ్ లెవెల్. అంటే ఒక మనిషి అలాంటి పని చేయగలుగుతున్నాడు అంటే ఎంత వీక్ సొసైటీలో బ్రతుకుతున్నామో అని తెలుస్తుంది. ఓకే. థర్డ్ వచ్చేసి వీటికి కావాల్సిన రిసోర్స్ అన్నీ మనం ఇస్తున్నాం ఫ్రీ. ఇప్పుడు ఒక తప్పు చేయాలి అంటే కొంచెం మన లోపల ఉండే సెన్స్ అడ్డు చెప్తుంది. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి దొంగతనం చేయాలంటే అమ్మో ఎవరన్నా చూస్తే అనేది ఉంటుంది మైండ్లో. ఎప్పుడైతే మనము సిగరెట్ మందు అట్లా తాగుతామో ఆ ఇన్హిబిషన్ పోయి మనం ఏ పని అనేది చేయడానికి సిద్ధమవుతాం. ఏముంది ఒక్క లైఫే ఎంజాయ్ చేయి అనుకునేవన్నీ ఇక్కడి నుంచి వస్తాయి. మహా అయితే ఏం చేస్తారు, రాబాయ్ పట్టుకుంటారు, కొడతారు, జైలు వేస్తారు, 1 year తర్వాత రిలీజ్ చేస్తారు అనేది ఉంటుంది. నేను ఒక చోట చూశాను, గర్ల్స్ హాస్టల్ బయట బోర్డు, నో ఎంట్రీ ఫర్ ఎనీవన్ విల్ బీ పీనలైజ్డ్ విత్ 5,000. ఎవరైనా ఎంటర్ అయితే 5,000 ఫైన్ వేస్తాను. వాడు 10,000 ఇచ్చి 2 సార్లు రావచ్చా? ఏంటి మీనింగ్? ఫైన్ అనేది పీనలైజ్ చేయడం అనేది చాలా గట్టిగా ఉండాలి. ఒక పనిష్మెంట్ షుడ్ బి స్ట్రాంగ్. అలాంటి తప్పుడు ఆలోచన వస్తే అనే భయము లేనన్ని రోజులు మనిషి చాలా చాలా ఈజీగా దాని దారి వెతుకుతాడు. సిస్టమ్ ప్రాబ్లం. సిస్టమే తప్పు చేసిన వాడిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ తప్పు. అలాంటి వాళ్ళకి లాయర్లు ఉన్నారు ఇప్పుడు, అలాంటి వాళ్ళ కోసం వాదించే సెక్షన్లు ఉన్నాయి, అలాంటి వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలి అనే పాయింట్లు ఉన్నాయి. ఎప్పుడైతే సిస్టమ్ తప్పు అవుతుందో అప్పుడు లైఫ్ విల్ బీ ఈజీ ఫర్ దెమ్. తప్పు చేసేవాడికి దారి దొరుకుతుంది. అది ఒకటి మనం తయారు చేసుకున్నాం. అండ్ ఇప్పుడు మీడియా అంతా, సోషల్ అంతా, లేకపోతే మూవీస్ అంతా అలా తప్పు చేసేవాడిని గ్లోరిఫై చేసి చూపిస్తున్నారు, గొప్పగా చూపిస్తున్నారు. అండ్ అలా గొప్పగా రేపులు, మర్డర్లు, తర్వాత స్మగ్లింగ్లు, డ్రగ్స్ తీసుకోవడం హీరోయిజంగా ఎప్పుడైతే చూపించారో అప్పుడు దే ఫీల్ దట్ ఈస్ కరెక్టే కదా అని అనిపిస్తుంది. అలాంటివే చేస్తారు. అలాంటివి చేసే హీరోయిజంని ప్రూవ్ చేసుకుంటారు. విచ్ ఈజ్ రాంగ్ 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 అండ్ రాంగ్. ఇది మనకి ఎన్నిసార్లు మనం ఆలోచించుకున్నా సిస్టమ్ని కరెక్ట్ చేసేవాడు, నిజంగా జాబ్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళకంటూ ఒక సెన్స్ ఉండి ఇలాంటి తప్పు నా కంట్రీలో ఇంకోసారి జరగకూడదు అనే గట్టి రూల్ తీసుకొస్తే అట్లీస్ట్ నెంబర్ తగ్గుతాయి. లేదంటే అలాంటి రేపు చేసిన మేము మాకు ఇలా ట్రీట్మెంట్లు చేయడానికి వస్తే వాడు జైలు నుంచి రిలీజే వచ్చాడు. ఓన్లీ ఆ టైం పర్మిషన్ తీసుకుని హాస్పిటల్కి వస్తారు. ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే హాస్పిటల్కి వస్తారు. వాళ్ళకి 1% రిగ్రెట్ ఉండదు తెలుసు. అరే నేను ఇలాంటి తప్పు చేశానే అని 1% కూడా ఆలోచన ఉండదు. వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా సపోర్ట్ చేస్తారు. పిల్లలంటే చెయ్యరా, ఒక్కోసారి అయిపోతుంటుంది అందరితో ఈ టైప్లో.
పేరెంట్స్ సపోర్ట్ చేయకూడదు, తప్పుని తప్పులా చూపించగలగాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చేయరు. సొసైటీలో కొన్ని క్లాజెస్ అలా ఉన్నాయి. అందరూ చేస్తారు తప్పులు, ఎవరు చేయరు తప్పులు అనేది వస్తుంది. ఈ టైప్లో అన్ని లేయర్లుగాను అడ్డు పెట్టుకున్నాం. అన్ని లేయర్లుగాను మనకి మనమే అడ్డు పెట్టుకున్నాం. కావాలంటే చెక్ చేయండి ఈసారి ఎనీ రేప్ కేసు, ఈ పాయింట్లు చెక్ చేసుకోండి. ఒకసారి అలాంటి ఒక సెన్సేషనల్ కేసు అయితే స్టెప్ బై స్టెప్ వస్తాయి. ఫస్ట్ ఎవడు చేశాడు అనేది మాస్క్ చేస్తారు. ఎలా జరిగిందో తెలియలేదు ఇంకా 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 అన్నట్టు ఉంటుంది. తర్వాత స్లోగా పేరు రిలీజ్ చేస్తారు. ఈ పేరు రిలీజ్ చేశాక వాడు చేసిన తప్పు అని చెప్పరు. ఇది డబ్బున్నవాడు కాబట్టి ఇలా, డబ్బు లేనివాడు కాబట్టి ఇలా అనే రెండు వాదించుకున్నవాడు వచ్చేస్తారు. దాని తర్వాత దాటి వీడు ఈ కులం, ఈ మతం, ఈ ప్రాంతం అని డివైడ్ అయిపోతాయి. ఫైనల్కి వచ్చేసి అలా ఎందుకు చేసుంటారో మీకు అర్థం కావట్లేదు అనే ఒక బ్యాచ్ తయారవుతుంది. తప్పులన్నవి కామన్ అనేది తయారవుతుంది. ఇలా అయ్యేసరికి మనకి పొలిటికల్ సిస్టంలో కానీ, అటు పోలీస్ వ్యవస్థ కానీ, ఇటు లీగల్ వ్యవస్థ కానీ ఏమీ చేయలేక చేతులు కట్టుకుని కూర్చోవాల్సిన సిస్టమ్ తయారైపోయింది సార్. ఇదే తయారవుతుంది. ఇలాగే జరుగుతుంది. ఎందుకంటే వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ దట్. ఇప్పుడు అలాగే ఉంటుంది. అండ్ ఏ సీన్ అని ఇవే జరుగుతాయి. ఫస్ట్ వాడు ఎవడో చెప్పకుండా ఉంటారో, తర్వాత చెప్పిన తర్వాత వాడు హయ్యర్ కులమా, హయ్యర్ మతమా, లేకపోతే హయ్యర్ వీకర్ సెక్షన్ కాదా, ఈ డిస్కషన్లోకి వెళ్ళిపోతాయి. తర్వాత డబ్బున్నోడా, డబ్బు లేనోడా, ఈ డిస్కషన్లోకి వెళ్ళిపోతాయి. ఇట్లాగా లేయర్లుగా మనకు మనమే అడ్డు పెట్టుకున్నాం. అందుకని తప్పులు జరుగుతుంటాయి. తప్పులే జరుగుతాయి. ఇప్పుడు సిస్టమ్లో తయారు చేసాం మనం. సినిమాల్లో చూపించినా వాడంత దుర్మార్గపు వాడిని హీరోయిజంగా చూపించిన, మందు అవుతున్నప్పుడు చాలా హీరోయిజంగా చూపించిన, సిగరెట్లు హీరోయిజంగా చూపించిన అవే చేస్తారు. ఖచ్చితంగా చేస్తారు. ఇది మారడానికి చాలా 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 టైం పడుతుంది. మాలాంటి వాళ్ళం ఎంత మొత్తుకున్నా, బికాజ్ మేము అలాంటి సైకలాజికల్ కేసెస్ చూస్తాం కాబట్టి ఎంత మొత్తుకున్నా. ఇక్కడ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారు అన్నదానికన్నా ఈ కొన్ని వీడియోస్ మాకు ఒక అమ్మాయిగా ఏమన్నా స్టేటస్ కానీ ఏమైనా స్టోరీస్ చూసేసరికి భయం వేస్తుంది బయటకు రావాలన్నా. మరి ఇంత ఘోరం, ఇంకా విజువల్స్ మన మైండ్లోకి వచ్చేస్తాయి కదా ఇలా జరిగినాయి అంటే. అదే పర్పస్, మిమ్మల్ని భయపెట్టడమే పర్పస్. మీరు ఎంత భయపడతారు ఇంకా భయపడతారు. అస్సలు భయపడకూడదు. అమ్మాయి, నేను ఒక్క మాట మాత్రం ఫార్ ష్యూర్, ఈ సృష్టి మొత్తంలో ఒక అమ్మాయి చేయగలిగే పని ఎవ్వరూ చేయలేరు. ఎవ్వరూ చేయలేరు. అబ్బాయిలే కాదు, అసలు ఈ సృష్టిలో ఏది చేయలేరు. అమ్మాయి తలుచుకుంటే, గట్టిగా ఉండాలి అనుకుంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు. కానీ ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఏంటంటే బయటకు వెళ్తే అమ్మో ఇలా అయితే అని పేరెంట్స్ మనని కండిషన్ చేస్తారు. ఏం కాదు చూసుకుంటా, నేను ధర్మంగా ఉంటా, అధర్మంగా వెళ్ళడం కాదు, నేను ధర్మ మార్గంలో ఉంటా, నన్ను ఎవరేం చేస్తారో అనే ధైర్యం ఈజ్ యూనివర్సల్ పవర్. ఇప్పుడు దాన్ని కౌంటర్ చేయడానికి అధర్మ మార్గాలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు మమ్మల్ని చూస్తారా, మమ్మల్ని ఇలా చేస్తారా, మమ్మల్ని మోసం చేస్తారా, రేప్ చేస్తారా, ఈ టైప్లో ఉల్టా తయారయ్యారు. యాంటీ తయారవ్వద్దు. యాంటీగా ఏదో మేము దీన్ని బయటపడాలి కాబట్టి 4-5 సార్లు గొడవ పడతాము, ఇంట్లో ఉన్న వాళ్ళని టార్చర్ చేస్తాము, మేము మా కల్చర్ని వదిలేస్తాము, ఇలా ఆపోజిట్ అయిపోతున్నారు. ఆపోజిట్ అయిపోతే లాభం ఎవరికి? ఇప్పుడు ఒక అమ్మాయిని ఇంత రకంగా మోసం చేస్తున్నారు అంటే, ఇన్ని రకాలుగా వాళ్ళని వస్తువులుగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే మళ్ళీ గట్టిగా ఉండాలి. మేము వస్తువు కాదు, వీఆర్ నాట్ టాయ్స్ అనే ధైర్యం, గట్టితనం ఉండాలి. దాన్ని మన కల్చర్కి ఆపోజిట్గా చూపించే ప్రయత్నం చేసే వాళ్ళందరికీ చెప్పాలి, నో, దట్స్ నాట్ అవర్ కల్చర్, మేము గట్టిగా ఉంటాం, మేము చాలా స్ట్రాంగ్ అనే విషయం తెలియాలి. స్ట్రాంగ్ అంటే ఫిజికల్గా అనుకుంటారు. ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండడం అంటే బోల్డ్ బట్టలు వేసుకోవడమో, బోల్డ్ మాటలు మాట్లాడడమో కాదు. స్ట్రాంగ్ అంటే గ్రో హియర్, చాలా తెలివిగా ఉండడము, చాలా స్ట్రెంగ్త్తో ఉండడము, చాలా కల్చరల్లీ ఒక సిస్టంలో ఉండడము ఇంపార్టెంట్. ఇది తెలియక మనని అదే వెస్టర్న్ మాయలో పెట్టి కొడుతున్నారు.